అందరి ముందే అర్చన రూపంలో ఉన్నాను తాతయ్య. ఏంటి? నేను చెప్తాను. అక్షయ నా జీవితం బాగుపడాలని పెద్ద సాహసం చేసింది. మన కులదైవమైన ఈ అన్నపూర్ణదేవి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనే నీ అక్షయను. ఆ విధంగా మన మనసులకు దూరమైంది, కానీ మన కళ్ళకు దగ్గరగానే ఉంది. మనమంతా కలిసి ఉండాలని అలా చేశాను. దయచేసి ఎవరూ ఏమనుకోకండి. మీ అమ్మలాగా నీది పెద్ద మనసు తల్లి. ఎంత గొప్పగా ఆలోచించావు. ఇక మా కళ్ళ ముందే ఉండమ్మా. నాన్నా, దాన్ని దగ్గరకు తీసుకోకు, దూరంగా ఉంచు. ఎందుకమ్మా? ఎందుకంటారేంటి మావయ్య? అది మన రక్తం కాదు కదా. దయచేసి నా బిడ్డ గురించి ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకండి. ఈ రోజు అక్షయ వలనే నేను ఆభరణాలని సంపాదించగలిగాను. అందరికీ మంచి జరిగింది. అక్షయ్ని అడ్డం పెట్టుకుని ఈ మాయ ఆభరణాలు బయట పడకుండా చేద్దాము అని అనుకుంది. అటువంటి సమయంలో అవనమ్మ మంచి ఉపాయం ఆలోచించింది. అందరికీ మెసేజ్లు పెట్టింది. అందరం ఊరంతా జల్లెడ పట్టి ఆ మంత్రగాణ్ణి పట్టుకొని దేహశుద్ధి చేసి పంపించాం. అందుకే అందరం పెళ్లి దగ్గర ఉండకుండా వెళ్ళిపోయాం. చివరికి మేం కోరుకున్నట్టు పెళ్లి కూడా ఆగిపోయింది. నా బిడ్డ మంచితనాన్ని అర్థం చేసుకుని ఇకనైనా ఆదరించండి అత్తయ్య. ఇంకా చాలా ఆపు. మా ఇంటి గుట్టు బయట పెట్టి మాకు మంచి చేసినంత మాత్రాన అక్షయ్ని చేరదీస్తామని ఎలా అనుకుంటున్నావు? అది ఎప్పటికీ జరగదు. దీని విషయంలో నీ మీద మాకున్న కోపం, అనుమానం అలాగే ఉంటాయి. ఏంటి శ్రీకర్, నేనేదో మోసం చేశానని నన్ను అసహించుకున్నావు. అవనిని తగు పొగిడావు. ఇప్పుడు అవని చెప్పినా అర్చన అక్షయ్ అలా డబుల్ యాక్షన్ కథని నువ్వు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నావు? ఎంతవరకు నమ్ముతున్నావు? నీకు నచ్చని అక్షయను నీ ముందు నిలబెట్టింది. ప్రేమగా దగ్గరకు తీసుకుంటావా? మరి తండ్రిగా ఆదరిస్తావా? నాన్న అని పిలువనిస్తావా? నీ నిర్ణయం ఏంటి? శ్రీకర్, ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకోరా. చిన్నోడా, ఈరోజు నీకు కొత్త జీవితం మొదలైంది. కాళ్ళదన్నుకోకు. కన్నబిడ్డను దగ్గరికి తీసుకో. ఏం ఆలోచిస్తున్నావురా? వీళ్ల విషయంలో నీ జాలిగుండె కరిగిపోయి మరోసారి మోసపోవడానికి సిద్ధమవుతుందా ఏంటి? అలా జరగదమ్మా, అలా జరగదమ్మా, అలా జరగదమ్మా, అలా జరగదమ్మా. ఇంతకాలం అక్షయ దూరంగా ఉంది గనుక అవనికి దగ్గరవుదాం అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇంకా
ఇద్దరిని ఇంకా ఇంకా దూరం పెడతాను. అక్షయ్ ఉండగా అవనికి నా జీవితంలో ఎప్పటికీ స్థానం ఉండదు. శ్రీకర్ తన డిసిషన్ని క్లియర్గా చెప్పేశాడు అవని. నా పెళ్లి ఆపినందుకు నువ్వు చాలా చాలా సంతోషపడిపోయి సంబరాలు చేసుకున్నావు. కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఏమైంది? శ్రీకర్కి దగ్గరయ్యావా? లేదు కదా, ఎప్పటికీ కాలేవు. నీ బతుకు మళ్ళీ మొదటికే వచ్చింది. ఇక్కడి నుంచి నువ్వు నీ కూతురు ఒంటరిగా బ్రతకాల్సిందే. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు మంచి నిర్ణయమే తీసుకుంటావు అనుకున్నావురా. నానా, తమ్ముడు మంచి నిర్ణయమే తీసుకున్నాడు. అది నీకే అర్థం కావడం లేదు. ఈ రూపంలోకి వచ్చిన తర్వాత అందరూ నన్ను అర్థం చేసుకుంటారని అనుకున్నాను. ముఖ్యంగా నాన్న నానమ్మలు నన్ను దగ్గరికి తీసుకుంటారని ఆశపడ్డాను. నాన్న అన్న పిలుపుకి ఎంతో దూరం అయ్యాను. ఇప్పుడు దగ్గర అవుతుందని అనుకున్నాను, కానీ ఇంకా దూరం అయిపోయింది. నేనిలా ఎదురు పడితే మళ్ళీ గొడవలు మొదలవుతాయి. నా వలన నువ్వు ఇబ్బందులు పడతావు. అందుకే నేను అందరి ముందుకి రాను అని నీ దగ్గర విన్నవించుకున్నాను. నువ్వు నా మాట వినలేదు. బంగారం లాంటి పిల్ల దూరం నెట్టడానికి మీకు మనసులా వస్తుంది శ్రీకర్ బాబు? నిప్పులాంటి అవనమ్మ తప్పు చేసిందని మీరెలా అనుమానిస్తున్నారు? చెప్పండి వేదవతి గారు. దయచేసి మా వ్యక్తిగత విషయాల్లో మీరు తలదూర్చకండి. ఎడవకు తల్లి, కన్నీరు చాలా విలువైనది. వాటిని మనం ఆనంద బాష్పాలుగా మలుచుకోవడానికి దాచుకుందాం. ఇలా వృధా చేసుకోవద్దు. మెలకువలోనే కాదు, నిద్రలో కూడా మీ నానమ్మ వాళ్లకు మంచి చెయ్యాలని నేనెప్పుడూ కోరుకుంటూ ఉంటాను. అయినా సరే నీ విషయంలో ఇంకా తప్పుడు అభిప్రాయంతోనే ఉన్నారు. నువ్వు తప్పుడు సంతానమనే వీళ్ళ మనసుల్లో అలా నాటుకుపోయింది. కన్న బిడ్డ మీద మీరు నిందని వేస్తున్నారు. ఈ బిడ్డ సాక్షిగానే చెప్తున్నాను, గుర్తుంచుకోండి.